రైట్, రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుమిది మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాగే ఓటర్ స్లిప్స్ కూడా అందరికీ పంచాము. తప్పకుండా మీరు వస్తే ఈ డెమోక్రసీ ఇన్ యాక్షన్ మీరు కూడా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ యువర్ ఓన్ ఓట్, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఎలాగ ఓటింగ్ చేస్తున్నారో కూడా మనం గమనించవచ్చు. చక్కటి సదుపాయాలే కాకుండా ప్రైవసీ ఆస్పెక్ట్లో కూడా మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏంటి, సెక్యూర్గా వేస్తున్నారు లేదా, అలాంటి చక్కటి వాతావరణం కూడా కల్పించడం అనేది జరిగింది. సో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇంకా బాగా ఓటర్స్ అవేర్నెస్ కూడా మనం పెంచవచ్చు. ఇవి నిరంతరం లైవ్ కాస్ట్ అవుతూ ఉన్నాయి అని అంటే కూడా ఇప్పుడు మీ ద్వారా చాలా మంది కూడా ఈ వెబ్కాస్టింగ్ అవుతున్నటువంటి సన్నివేశాలు మీరు చాలా చక్కగా మీ యొక్క మీడియాలో కూడా చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఓటర్ అవేర్నెస్ కూడా దారి తీయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అయితే పోలింగ్ స్టేషన్స్ అనేవి ఎలాగుంటాయి, బ్యాలెట్ పేపర్ అంటే ఏంటి, దీని ఓటింగ్ ప్రైవసీ అంటే ఏంటి, ఓటింగ్ పర్సంటేజ్ అని మామూలుగా మనం అనుకుంటున్నటువంటి ఎలక్టరల్ రోల్స్ ఎలాగ ఉంటాయి, ఇటువంటి వాటి మీద కూడా అవగాహన, ముఖ్యంగా యంగ్ జనరేషన్. సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో యంగ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు, 50 తక్కువ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా 40 తక్కువ ఉన్న వాళ్ళే అత్యధికమైన పర్సంటేజ్ లో నిలబడ్డారు కూడా. ఇది కూడా చాలా పాజిటివ్ ట్రెండ్ గా మనం చెప్పుకోవచ్చు. అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగితే డెమోక్రసీకి ఒక గుర్తు. మనం అందరం భాగస్వామ్యంలే. మన ఓటు ఇట్ మీన్స్ సంథింగ్ టు డెవలప్మెంట్. అంటే మన ఓటు అన్నది డెవలప్మెంట్ కి ఒక మంచి ఇండికేటర్ అన్నమాట. మనం ఓటు వేసి మనం గెలిపించుకున్న వాళ్ళు మన డెవలప్మెంట్ కి దోహదం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను అందరికీ ఇంకొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై. కమ్